ఒంటరిగా నివసిస్తున్న ఒక వ్యక్తిని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. ఇతను రెడీ అయ్యి డ్యూటీకి వెళ్తూ ఉండగా ఎందుకో తెలియదు తనకి సడన్గా గుండెల్లో నొప్పి వస్తుంది. సో అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. సీన్ కట్. తర్వాత ఒక బుక్ స్టోర్ని చూపిస్తారు. అందులో గ్లోరియా, కెనరా అనే ఇద్దరు అమ్మాయిలను చూపిస్తారు. గ్లోరియా అనే అమ్మాయికి కొంచెం బద్ధకం ఎక్కువ. పని చేస్తున్న టైంలో తనకి నిద్ర వస్తూ ఉంటుంది. ఎందుకంటే తను రాత్రి నిద్రపోయి ఉండదు. అందువల్ల ఆమె ఫ్రెండ్ గ్లోరియాతో, నువ్వు నైట్ టైం నిద్రపోవా, ఇక్కడికి వచ్చి నిద్ర వస్తుంది అంటుంటావు అంటుంది. అప్పుడు గ్లోరియా, మా పైన ఫ్లోర్లో ఒక మొగుడు పిల్లం ఉన్నారు, వాళ్ళు రాత్రంతా మంచం మీద టపాటప్ చేస్తూ ఉంటారు, ఆ శబ్దాల వల్ల నాకు రాత్రంతా నిద్ర పట్టదు అని చెప్తుంది. కాబట్టి ఆ శబ్దాలు వింటూ విసిగి చెందిన గ్లోరియా చివరికి ధైర్యం చేసి పైన ఉన్న ఆ రొమాంటిక్ కపుల్ ఇంటికి వెళ్ళి, దయచేసి రాత్రిపూట కొంచెం సైలెంట్గా ఉండండి, మీ సౌండ్స్ వల్ల నాకు నిద్ర పట్టడం లేదు అని మర్యాదగా అడుగుతుంది. అయితే ఆ లేడీ గ్లోరియా మాటలకు ఏమాత్రం లేక చేయకుండా విరుచుకుపడుతుంది. మా ఇల్లు మా ఇష్టం, వినలేకపోతే చెవులు మూసుకో అని ఘాటుగా చెప్పి మొహం మీద తలుపులేస్తుంది. తర్వాత రోజు కూడా గ్లోరియాకి అదే పరిస్థితి ఎదురవుతుంది. చివరికి విసిగిపోయి ఆ ఇల్లు ఖాళీ చేసి వేరే చోటుకి వెళ్ళాలని నిర్ణయించుకుంటుంది. అందుకోసం తర్వాత రోజు గ్లోరియా ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ని కలవడానికి వెళ్ళి, నా ఇల్లు ఎవరికైనా అద్దెకి ఇవ్వాలనుకున్నాను అని చెప్తుంది. తర్వాత స్టోర్కి వెళ్ళిన తర్వాత గ్లోరియా తన ఫ్రెండ్తో, నా ఇల్లు ఖాళీ చేస్తున్నాను, ఇక మీదట ఇక్కడ ఉండడం నాకైతే అస్సలు సాధ్యం కాదు అని చెప్తుంది. అది విని ఆమె ఫ్రెండ్ కెనరా, మాకు తెలిసిన వాళ్ళ ఇల్లు ఒకటి ఖాళీగా ఉంది, కానీ వారం క్రితమే అక్కడ ఒక వ్యక్తి చనిపోయాడు, నీకు అభ్యంతరం లేకుంటే అది చాలా తక్కువ రెంట్కి దొరుకుతుంది అని చెప్తుంది. అప్పుడు గ్లోరియా, ఇంట్లో ఎవరో చనిపోయారా, అయితే నాకు ఆ ఇల్లు వద్దు, ఎంత భయం లేకపోయినా 20 రోజుల క్రితమే చనిపోయిన ఇంట్లో ఎలా ఉండగలం అంటుంది. అప్పుడు కెనరా, ఒక వ్యక్తి చనిపోయినంత మాత్రాన ఒక ఇంట్లో ఉండకూడదు అనుకుంటే ఎన్నో ఇళ్లలో ఎంతోమంది చనిపోయి ఉంటారు కదా, ఇవన్నీ పట్టించుకుంటూ పోతే నీకు కొత్త ఇల్లు ఎక్కడ దొరుకుతుందని చెప్పు అంటుంది. ఆ విధంగా గ్లోరియాని నెమ్మదిగా ఒప్పిస్తూ, ఇది మంచి అవకాశం, తక్కువ రెంట్కి మంచి ఇల్లు దొరుకుతుంది అని చెప్పి ఆ ఇంట్లో ఉండడానికి ఒప్పిస్తుంది. కాబట్టి గ్లోరియా తన సామాన్లు తీసుకుని ఆ కొత్త ఇంటికి షిఫ్ట్ అయిపోతుంది. అయితే అక్కడ గ్లోరియాకు ఒక ఫోటో దొరుకుతుంది. ఫోటోని చూసి ఆమె చాలా ఆశ్చర్యపోతుంది. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు రంగీలా. అతను ఒక నెల క్రితమే చనిపోయాడు. ఇదిలా ఉంటే ఇంట్లో సామాన్లు సర్దుకున్న తర్వాత గ్లోరియా, కెనరా ఒక క్లబ్కి వెళ్తారు. కెనరా అక్కడ తన బాయ్ ఫ్రెండ్తో ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేస్తూ ఉంటుంది. అయితే గ్లోరియాకు మాత్రం ఏ మూడు లేకుండా చాలా బోర్గా ఫీల్ అయిపోతుంది. క్లబ్లో ఉండడం ఇష్టం లేక, ఇక్కడ నాకైతే అసలు కంఫర్ట్గా అనిపించడం లేదు అనుకుని నేరుగా ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆ టపాటప్ సౌండ్స్ ఆమెను వదిలిపెట్టలేదని అర్థమవుతుంది. ఇప్పుడు పరిస్థితి చాలా దారుణంగా మారిపోతుంది. అయితే నిదానంగా గ్లోరియాకి ఆ సౌండ్స్ ఆ ఇంట్లో చనిపోయిన రంగీలా చేసిన టపాటప్ సౌండ్స్ అని అర్థమవుతుంది. ఎందుకంటే గ్లోరియా క్లబ్ నుంచి ఇంటికి వచ్చి లైట్ ఆన్ చేస్తుంది, కానీ కొన్ని సెకండ్లకే ఆ లైట్ తానంతట అదే ఆఫ్ అయిపోతుంది. దాన్ని చూసిన గ్లోరియా ఒకసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ఇదంతా, ఇక్కడ నిజంగానే దేముందా అని ఆలోచిస్తూ ఉంటుంది. అయితే ఇదంతా నార్మల్ సమస్య అనుకుని 1-2 సార్లు స్విచ్ ఆన్ ఆఫ్ చేస్తుంది. కానీ అదే సీను మళ్ళీ మళ్ళీ జరుగుతుంటే ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభమవుతుంది. అక్కడ ఏం జరుగుతుందో ఆమెకు అర్థం కాదు. తర్వాత ఆమె గదికి వెళ్ళి పడుకుంటుంది. అయితే అప్పుడు సడన్గా ఆమె రూమ్లో ఉన్న టీవీ ఆన్ అయిపోతుంది. ఆమె ఆ టీవీ ఆన్ అవ్వడం చూసి షాక్ అయిపోతుంది. వెంటనే రిమోట్ తీసుకుని ఆఫ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఎంతకీ ఆ టీవీ ఆఫ్ కాకపోవడం వల్ల టీవీ దగ్గరికి వెళ్ళి దాని ప్లగ్ కనెక్షన్ పీకేస్తుంది. అయినా కూడా ఆ టీవీ ఆఫ్ అవ్వదు. అప్పుడు ఆమె నిజంగానే చాలా షాక్ అయిపోయి భయపడిపోతుంది. తర్వాత రోజు ఆమె వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. డాక్టర్తో, నేను ఇంతకు ముందు ఉన్న ఇంట్లో నిద్ర పట్టేది కాదు, ఇప్పుడు వేరే ఇంటికి మారినా కూడా అదే పరిస్థితి, నిద్ర పట్టడం లేదు అని చెప్తుంది. అప్పుడు డాక్టర్, ఏమైంది, రాత్రి మీరు ఎందుకు నిద్రపోవట్లేదు, ఏ విషయంలో డిస్టర్బ్ అయ్యారు అని అడుగుతుంది. అప్పుడు గ్లోరియా, గత రాత్రి ఇంట్లో సామాన్లన్నీ కింద పడిపోయాయి, వింత వింత శబ్దాలన్నీ వస్తున్నాయి, ఇక్కడ కూడా నాకు నిద్ర పట్టడం లేదు అంటుంది. అప్పుడు డాక్టర్, ఇదంతా మీ ఊహ కావచ్చు, నిద్ర లేకపోవడం వల్ల నీకు అలా అనిపిస్తుంది అని చెప్పి నిద్ర మాత్రలు రాసిస్తుంది. తర్వాత రాత్రి గ్లోరియా నిద్ర మాత్రలు వేసుకుని హాయిగా నిద్రపోతూ ఉంటుంది. ఇప్పుడు ఆమె దెయ్యాన్ని చూసే సందర్భం ఏర్పడుతుంది. అంటే ఆ గదిలో ఉన్న వస్తువులన్నీ వాటంతట అవే కింద పడుతూ ఉంటాయి. అయినా కూడా ఆమె నిద్రపోతూ ఉంటుంది. నిద్ర మాత్రలు వేసుకుని వల్ల గదిలో ఏం జరిగినా కూడా ఆమెకి మెలకువ రాదు. అదే సమయంలో సడన్గా ఎవరో ఆమె దుప్పట్లోకి దూరుతారు. ఆమె శరీరాన్ని అసభ్యంగా తాకుతూ దుప్పట్లో దూరి ఏదేదో చేస్తూ ఉంటాడు. నిద్ర మాత్రలు వేసుకుని హాయిగా నిద్రపోతున్న గ్లోరియాకి దెబ్బకి మెలకు వస్తుంది. దుప్పట్లో ఎవరో ఉండడం చూసి షాక్ అయిపోయి అతని మొహం చూడడానికి దుప్పటి పక్కకు లాగేస్తుంది. అయితే అక్కడ ఎవరు కనిపించరు. ఇలాంటి సందర్భం ఎవరికైనా వస్తే పడిపోద్ది కదా. గ్లోరియా పరిస్థితి కూడా అదే. ఆమె చాలా భయపడి
భయపడిపోతుంది. గట్టిగా కాపాడండి అని కేకలు పెడుతుంది. అప్పుడు రంగీలా ఆత్మ ఆమె 2 కాళ్ళని దూరంగా జరిపి టపాటపా ఆట మొదలు పెడుతుంది. గ్లోరియా ముందు బాగా భయపడిపోతుంది, కానీ తర్వాత ఆమెకు కూడా బాగా నచ్చుతుంది. సో దుప్పటి కప్పి మరీ ఇష్టంగా దెయ్యంతో ఆ పని చేయించుకుంటుంది. వీళ్ళిద్దరూ బాగా ఎంజాయ్ చేస్తున్న టైంలో పక్కింట్లో ఉన్న ఇంటి ఓనర్ గ్లోరియా అరుపులు విని ఏమైంది అని అడగడానికి వస్తాడు. అప్పుడు గ్లోరియా మంచి మూడ్లో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇంటి ఓనర్తో ఏమి కాలేదు, నేను బాగానే ఉన్నాను, మీరు వెళ్ళిపోండి అని చెప్పి పంపించేస్తుంది. సో దెయ్యం బాగా ఆమెని తృప్తిపరచడం వల్ల గ్లోరియా ప్రశాంతంగా నిద్రపోతుంది. తర్వాత రోజు గ్లోరియా ఉదయాన్నే స్టోర్కి వెళ్తుంది. ఆమె అంత తొందరగా స్టోర్కి రావడం చూసి కెనరా షాక్ అయిపోతుంది. ఏంటి చాలా సంతోషంగా కనిపిస్తున్నావు, రాత్రి ఏం జరిగింది, ఎవరితో ఉన్నావు అని అడుగుతుంది. అప్పుడు గ్లోరియా దెయ్యం గురించి తన ఫ్రెండ్తో చెప్పకుండా మాట దాటేసి పని చేస్తూ ఉంటుంది. ఈలోగా ఏంజెల్ అనే అబ్బాయి ఒక బుక్ కోసం స్టోర్కి వస్తాడు. గ్లోరియా ఆ బుక్ స్టాక్ లేవు, వచ్చిన తర్వాత మీకు ఇన్ఫామ్ చేస్తాం, మీ ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళండి అని చెప్తుంది. అప్పుడు అతను సరే మీరు కూడా నాకు నెంబర్ ఇవ్వండి, నేను కాల్ చేస్తాను అంటాడు. అప్పుడు గ్లోరియా షాక్ అయ్యి ఇది స్టోర్ నెంబర్, నేను లేకపోతే నా కొలీగ్ మీకు హెల్ప్ చేస్తారు అని చెప్తుంది. అప్పుడు ఏంజెల్ నాకు నీ నెంబర్ కావాలి అని డైరెక్ట్గా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడుగుతాడు. గ్లోరియా కూడా స్మైల్ ఇస్తూ నెంబర్ ఇస్తుంది. అతను వెళ్ళిపోయిన వెంటనే స్టోర్ ఓనర్ వచ్చి గ్లోరియాని బాగా తిడతాడు. కస్టమర్తో సరసాలాడుతున్నావా అని కోపాడతాడు. ఇక్కడ ఇలాంటివన్నీ కుదరవంటాడు. తర్వాత గ్లోరియా కెనరాతో ఫోన్లో మాట్లాడుతుంది. షాప్ ఓనర్ నన్ను అపార్థం చేసుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. నేను కస్టమర్ అడిగినందుకు కదా నెంబర్ ఇచ్చాను, అంతేగాని నాకు ఎటువంటి దురుద్దేశం లేదు అంటుంది. అప్పుడు కెనరా ఆ అబ్బాయి బాగుంటాడా అని అడుగుతుంది. ఆ మాట విని గ్లోరియా సిగ్గుపడుతూ హ్యాండ్సమ్గా ఉంటాడు అని చెప్తుంది. అది విని ఆమె రహస్య ప్రేమికుడు దెయ్యంగాడు కోపంతో ఆమె పెర్ర మీద ఒక్కటిస్తాడు. రూమ్లోకి లాకెళ్ళి నోరు తెరవకుండా ఫుల్గా డోస్ ఇస్తాడు. అంటే మన భాషలో చెప్పాలంటే కుమ్మి పడేస్తాడు. ఇప్పుడు ఇదంతా చాలా నార్మల్ అవుతుంది. అంటే గ్లోరియా దెయ్యం ఇద్దరు కలిసి ఇష్టంగా రొమాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఒకరోజు రాత్రి ఆమె కిచెన్లో పని చేసుకుంటూ ఉంటుంది. అయితే ఈ దెయ్యంగాడు వచ్చి వెనక నుంచి ఆమె డ్రెస్లో చేయి పెట్టి రొమాన్స్ చేస్తూ ఉంటాడు. గ్లోరియా పెద్దగా అరుస్తూ ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఆమె ఈ దెయ్యంగాడి దెబ్బకి కబోర్డ్ సెల్ఫ్ని గట్టిగా చేతితో కొడుతూ ఉంటుంది. ఆ శబ్దం పక్కింట్లో ఉన్న ఓనర్ విని తన హస్బెండ్తో పక్కింట్లో అమ్మాయి ఏదో అరుస్తుంది, వెళ్ళి ఆమెకి హెల్ప్ చేయండి, ఏమైందో ఏమో వెళ్ళి చూడు అని చెప్తుంది. సో మళ్ళీ ఇంటి ఓనర్ గ్లోరియా ఇంటి దగ్గరకు వచ్చి ఏమైంది, నువ్వు బాగానే ఉన్నావా అని అడుగుతాడు. అసలే ఇటు పక్క గ్లోరియా నరాలు తెగిపోయే పొజిషన్లో ఉంటుంది. కాబట్టి వాళ్ళతో కేకలు పెడుతూ ఏం కాలేదు, నేను బాగానే ఉన్నాను, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, నన్ను ఒంటరిగా వదిలేయండి అంటుంది. సో గ్లోరియా రంగీల ఆత్మతో బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇప్పుడు ఆమె చాలా సంతోషంగా ఉంటుంది. తర్వాత ఒకరోజు ఆమె ఏంజెల్తో డేట్కి వెళ్తుంది. చీకటి పడిన తర్వాత అతన్ని ఇంటికి తీసుకెళ్తుంది. ఇంట్లో వాళ్ళిద్దరూ సాంగ్స్ పెట్టుకుని డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇంత దారుణం జరుగుతుంటే ఆ దయ్యంగాడు ఊరుకుంటాడా? సో వాడు కూడా అక్కడే ఉంటాడు. వాళ్ళ సరసాలు చూసి ఒళ్ళు మండి కిటికీ అద్దాలు పగలగొడతాడు, మ్యూజిక్ ఆఫ్ చేస్తాడు. గ్లోరియాకి ఇది షాకింగ్ విషయం ఏమీ కాదు, ఎందుకంటే ఆ ఆత్మ తన లవర్ కాబట్టి ఆమె షాక్ అవ్వదు. కానీ పక్కనే ఉన్న ఏంజెల్ గాడు పూర్తిగా షాక్ అయిపోయి ఏం జరుగుతుందో అర్థం కాక సస్తాడు. గ్లోరియా వెంటనే తేరుకొని తన లవర్ వచ్చాడని గ్రహించి ఏంజెల్తో నేను కిటికీ ఓపెన్ చేసి పెట్టాను, గాలికి అలా కొట్టుకుందని చెప్పి కిటికీ మూసేస్తుంది. వెంటనే నాకు రేపు పని ఉంది, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి వాడిని పంపించేస్తుంది. అతను పంపించినా కూడా పాపకి ఎటువంటి ప్రయోజనం లేదు, ఎందుకంటే ఆమె ఆ ఆత్మని మోసం చేసిందని. అంటే ఆ రంగీలా గాడు బాగా ఫీల్ అయిపోయి కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత గ్లోరియా రాత్రంతా టపాటప్ కోసం మంచం మీద పడుకుని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక్కడ రంగీలా గాడికి ఆమె చేసిన పని నచ్చలేదు కాబట్టి కోపంతో ఆమె దగ్గరికి రాడు. గ్లోరియా విసిగిపోయి ఇల్లంతా ఆత్మ కోసం వెతుకుతూ ఉంటుంది. చెప్పాను కదా, ఏం చేసినా ఇప్పుడు ఆమెకి ఎటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి తర్వాత రోజు ఆమె ఒక మాంత్రికురాల దగ్గరికి వెళ్తుంది. ఎందుకంటే ఆ ఆత్మతో రొమాన్స్ చేయకుండా రంగీలాగాడు లేకుండా ఇప్పుడు ఆమెకి రోజు గడవడం లేదు. కాబట్టి ఎలాగైనా ఆ ఆత్మని మళ్ళీ తన దగ్గరికి వచ్చేలా చేయాలి అనుకుంటుంది. అందుకోసం మాంత్రికురాలితో నాకు ఒక ఆత్మతో ఎఫ్ఐఆర్ ఉంది, మేమిద్దరం కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం, కానీ నేను నిన్న చేసిన తలతిక్క పని వల్ల ఆ ఆత్మకి కోపం వచ్చి వదిలేసి వెళ్ళిపోయింది. సో ఎలాగైనా మా ఇద్దరిని కలపండి అని అడుగుతుంది. ఆమె మాటలు విన్న మాంత్రికురాలు సరే నువ్వు అంతలా వాడితో చేయించుకోవాలనుకుంటున్నావు కాబట్టి నీ ఇష్ట ప్రకారం వాడిని రప్పిస్తాను అని చెప్తుంది. అయితే ఒక షరతు, మొదటిసారి ఆ ఆత్మ నీతో టపాటప్ చేసినప్పుడు నువ్వు ఎలా ఉన్నావో అంటే అదే పరిమళంతో ఇల్లంతా సుగంధాలు చల్లి వాడికి వెల్కమ్ చెప్పాలి.
అప్పుడే అది నీ దగ్గరకు వస్తుంది. వచ్చేలా ఇక్కడ నేను కూడా మంత్రాలు జపిస్తూ ఉంటాను అంటుంది. అదే సమయంలో ఆ అబ్బాయి కోసం నువ్వు మంచం రెడీ చేసి సిద్ధంగా ఉండు అని చెప్తుంది. సో మామూలుగానే పాప కామ పిశాచి ఇప్పుడు అస్సలు తగ్గదు. సో వెంటనే శోభనం కోసం పెళ్లి కూతురు మొగుడు కోసం ఎదురు చూస్తున్నట్లు పాప బాగా సబ్బురుద్ది స్నానం చేసి మాంత్రికురాలు చెప్పిన కొన్ని వస్తువులు ఇంట్లో పెట్టి దెయ్యం కోసం ఎదురు చూస్తూ బెడ్ మీద పడుకుని ఉంటుంది. ఇంకోవైపు మాంత్రికురాలు మంత్రాలు మొదలు పెడుతుంది. వాళ్ళు చేసిన ప్రయత్నం సక్సెస్ అయిపోయి రంగీలాగాడి ఆత్మ మళ్ళీ తిరిగి వచ్చి గ్లోరియాతో టపాటప్ చేయడం మొదలు పెడతాడు. సో ఇప్పుడు మళ్ళీ గ్లోరియా చాలా చాలా సంతోషంగా కనిపిస్తుంది. అయితే దానికి కారణం ఏంటో మాత్రం తన ఫ్రెండ్తో చెప్పదు. అయితే కెనరా పదే పదే ఆ విషయం గురించి అడుగుతూ ఉండడం వల్ల గ్లోరియా ఆమెతో ఆ విషయం గురించి చెప్పడానికి అంగీకరిస్తుంది. కెనరాతో ఇప్పుడు నేను చెప్పే విషయం నీకు ఆశ్చర్యంగా కనిపించవచ్చు, లేదంటే నేను చెప్పింది విన్న తర్వాత నువ్వు నమ్మకపోవచ్చు, అంతేకాదు అసలు నీకు నమ్మకం కలుగుతుందో లేదో కూడా నాకు తెలియదు అంటుంది. అప్పుడు కెనరా ముందు ఆ విషయం ఏంటో చెప్పు, అది నమ్మాలో లేదో నేను చూసుకుంటాను అంటుంది. అప్పుడు గ్లోరియా తన సీక్రెట్ రివీల్ చేస్తుంది. నా సంతోషానికి కారణం ఒక రంగీలా అనే ఆత్మ. ప్రతిరోజు మేము కలిసి తింటాం, సరదాగా గడుపుతాం, రాత్రి అయితే టపాటప్ చేసుకుంటాం అంటుంది. అది విన్న తర్వాత కెనరా షాక్ అవుతుంది. నువ్వు చెప్పేదంతా నిజమేనా అంటుంది. అలా గ్లోరియా కెనరాతో మాట్లాడిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతుంది. అయితే ఇంట్లో రంగీలా గాడు కనిపించడు. అక్కడ ఉన్న టీపాయి టేబుల్ మీద ఒక మెసేజ్ రాసి ఉండడం చూస్తుంది. అందులో ఇక నేను వెళ్లాల్సిన సమయం వచ్చేసింది అని రంగీలా ఆత్మ రాసి ఉంటుంది. అది చదివి గ్లోరియా గుండె బద్దలైపోతుంది. ఆ దెయ్యం లేకుండా ఆమెకి నిద్ర పట్టదు, రోజు గడవదు. సో మళ్ళీ ఆమె మొదటికి వస్తుంది, ఒంటరిగా ఫీల్ అయిపోతుంది. నిద్ర మాత్రలు కూడా వేసుకోకుండా రోజు ఒక బాటిల్లో వేస్తూ ఉంటుంది. అలా నిద్ర లేక రంగీలా ఆత్మ తోడు లేక గ్లోరియా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. అందువల్ల ఆ ఇల్లు కూడా ఖాళీ చేసి వెళ్ళాలి అని నిర్ణయించుకుంటుంది. కాబట్టి వెంటనే మళ్ళీ ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ ఓనర్తో మాట్లాడి తన ఇల్లు తనకి కావాలి అని చెప్తుంది. తర్వాత ఒకరోజు గ్లోరియా రోడ్డు మీద నడుస్తూ వెళ్తూ ఉండగా రంగీలా ఆమెకి కనిపిస్తాడు. సో అలా సడన్గా రోడ్డు మీదకి వచ్చేసరికి ఒక వ్యాన్ వేగంగా ఆమె వైపుకి దూసుకుని వస్తుంది. సరైన సమయంలో బుక్ స్టోర్ ఓనర్ రాము వచ్చి గ్లోరియాని సేవ్ చేస్తాడు. తర్వాత వాళ్ళిద్దరూ కాఫీ తాగడానికి వెళ్తారు. బుక్ స్టోర్ ఓనర్ గ్లోరియాని ఎందుకు నువ్వు ఇంత డల్గా కంగారుగా ఉన్నావు, ఏమైంది అని అడుగుతాడు. అప్పుడే ఆమె నేను ఎక్కడికైనా తిరగడానికి వెళ్ళాలనుకుంటున్నాను, కాబట్టి ఇక్కడ జాబ్ కూడా మానేద్దాం అనుకుంటున్నాను అని చెప్తుంది. తర్వాత రాము ఆమెని ఇంటి దగ్గరికి డ్రాప్ చేయడానికి వెళ్తాడు. గ్లోరియా రాముని ఇంటికి తీసుకువెళ్ళి ఇల్లు చూపిస్తుంది. రాము తనకి గ్లోరియా అంటే ఇష్టం అని చెప్పి ఆమె పర్మిషన్ తీసుకోకుండానే ఆమెని ముద్దు పెట్టుకుంటాడు. కానీ గ్లోరియా నిరాకరిస్తుంది. తర్వాత రాత్రి పైన ఫ్లోర్లో ఉన్న కపుల్ చేసే శబ్దాల వల్ల ఆమెకి నిద్ర రాదు. పైగా వాళ్ళ టపాటప్ సౌండ్స్ విని తనకి రంగీలతో గడిపిన క్షణాలు గుర్తుకొస్తూ ఉంటాయి. వెంటనే తను ఖాళీ చేసి వచ్చిన రంగీల ఇంటికి వెళ్తుంది. కిటికీ పగలగొట్టి లోపలికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న రంగీల ఫోటో తీసుకుని వచ్చి హగ్గు చేసుకుని పడుకుంటుంది. దెయ్యం వదిలేసి వెళ్ళిపోవడం వల్ల ఒంటరితనం భరించలేక గ్లోరియా తను రోజు సీసాలో దాచిన నిద్ర మాత్రలు వేసుకుంటుంది. ఆమె కళ్ళు మూతలు పడగానే ఆమె స్వర్గంలో ఉంటుంది. అక్కడ ఆమెకి రంగీలా కనిపిస్తాడు. ఆమె రంగీలాని హగ్ చేసుకుంటుంది. అయితే ఆమె పూర్తిగా చనిపోలేదు కాబట్టి హగ్ చేసుకోలేకపోతుంది. రంగీలా గ్లోరియాతో ఇది స్వర్గం, మనం మళ్ళీ ఏ ఇంట్లో పుట్టాలి అనుకుంటామో అక్కడికి పంపిస్తారు, నచ్చిన జీవితాన్ని ఎంపిక చేసుకునే అవకాశం ఉంది అని చెప్తుంది. గ్లోరియా వెంటనే నిజమా అని సంతోషంగా ఫీల్ అయ్యి మనిద్దరం ఏదైనా ఒక చిన్న ఊర్లో పుడదాం, అక్కడైతే మనం ఎప్పుడూ కలిసి సంతోషంగా ఉండొచ్చు అంటుంది. అయితే రంగీలగాడు చిన్న ఊర్లో పుట్టడానికి ఒప్పుకోడు. నేను ఒక పెద్ద కోటీశ్వరి ఇంట్లో పుట్టాలి, లైఫ్ని బాగా ఎంజాయ్ చేయాలి, నువ్వంటే నాకు ఇష్టమే, నీతో గడిపిన క్షణాలు నాకు చాలా మధురమైనవి, అలాగని నీ కోసం డబ్బు లేని పేద ఇంట్లో పుట్టడం నాకు చాలా కష్టం అని చెప్పి ఇంకో కొత్త జన్మెత్తడానికి వెళ్ళిపోతాడు. ఈలోగా గ్లోరియా ఇంటి ఓనర్స్ వచ్చి ఆమెని డిస్టర్బ్ చేస్తారు. ఆ విధంగా ఆమె ప్రాణాలతో బయటపడుతుంది. తర్వాత ఆమె రంగీలా ఇక తిరిగి రాడని, అతను వేరే జన్మ కోసం వెళ్ళిపోయాడు, అంటే మళ్ళీ అతను కోరుకునే విధంగా బాగా డబ్బున్న ఇంట్లో పుట్టడానికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు ఆమె రాముని ప్రేమిస్తుంది, అతన్ని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటుంది. తర్వాత గ్లోరియా తన సొంత బుక్ స్టోర్ ఓపెన్ చేస్తుంది. తర్వాత ఇద్దరు కలిసి రోడ్డు మీద ఎక్కడికో వెళ్తూ ఉంటారు. అప్పుడు ఒక లేడీ వాళ్ళని ఏదో అడ్రస్ అడుగుతుంది. రాము వాళ్ళకి అడ్రస్ చెప్తూ ఉండగా గ్లోరియా ఆ కారు వెనక సీట్లో కూర్చొని ఒక చిన్న పిల్లాన్ని చూస్తుంది. ఆ చిన్న పిల్లాడు ఆమెకి హాయ్ చెప్తాడు. అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది, వీడే ఆ రంగీలగాడు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత గ్లోరియా రాముతో మనకు కూడా ఒక అబ్బాయి ఉంటే బాగుంటుంది అంటుంది. ఈలోగా ఒక ఫోటోగ్రాఫర్ వచ్చి వాళ్ళిద్దరిని ఫోటో తీస్తాడు. ఇతను మామూలు ఫోటోగ్రాఫర్ కాదు, అతను ఆ ఫోటో తీసుకుని స్వర్గంలోకి వెళ్ళిపోతాడు. ఇప్పటి వరకు తీసిన అన్ని ఫోటోలు ఒక వ్యక్తికి ఇస్తాడు. అతను అప్పుడే చనిపోతాడు.
పడిపోయి ఫ్రెష్గా ఉంటాడు. అక్కడికి వచ్చిన ఒక వ్యక్తికి మీకోసం మా దగ్గర ఒక మంచి కపుల్ ఉన్నారు, వాళ్ళిద్దరూ బుక్ స్టోర్లో పనిచేస్తారు, చాలా మంచి వాళ్ళు, వాళ్ళకి ఇప్పుడు ఒక అబ్బాయి కావాలి, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తే మీ లైఫ్ సెటిల్ అయిపోతుంది అని చెప్పి ఒప్పిస్తాడు. ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.